హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ అకాడమీ. తెలంగాణ జియోగ్రఫీలోని తెలంగాణ ఉనికి క్షేత్రీయ అమరిక గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చారిత్రక నేపథ్యం, అసలు తెలంగాణ ఎలా ఏర్పడింది, తెలంగాణ యొక్క చారిత్రక నేపథ్యం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1948 సెప్టెంబర్ 17న మేజర్ జేఎన్ చౌదరి నాయకత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో అనే సైనిక చర్య ద్వారా నిజాం పరిపాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్ యూనియన్లో విలీనం చేయడం జరిగింది. ఎప్పుడు 1948 సెప్టెంబర్ 17న ఎవరి నాయకత్వంలో జరిగిన జయంతోనాథ్ చౌదరి నాయకత్వంలో జరిగిన ఆపరేషన్ పోలో, దీనినే ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ అని కూడా పిలుస్తారు, అనే సైనిక చర్య ద్వారా నిజాం పరిపాలనలో ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్ యూనియన్లో విలీనం చేయబడింది. నెక్స్ట్ 1956 ఫిబ్రవరి 20న ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య న్యూఢిల్లీలో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందానికి అనుగుణంగా 1956 రాష్ట్రాల పునర్విభజన చట్టాన్ని అనుసరించి దేబర్ కమిటీ సూచనల ప్రకారం 1956 నవంబర్ 1న అప్పటి విశాలాంధ్ర లేదా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగింది. ఎప్పుడు జరిగిన ఒప్పందం ద్వారా 1956 ఫిబ్రవరి 20న జరిగిన పెద్ద మనుషుల ఒప్పందానికి అనుగుణంగా 1956 రాష్ట్రాల పునర్విభజన చట్టానికి అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956 నవంబర్ 1న ఏర్పడింది. తరువాత 6 దశాబ్దాల కాలంలో రెండు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి సాంస్కృతిక మరియు ఆర్థిక వైరుధ్యాల వలన అనేక సంఘర్షణలు, ఉద్యమాలు పుట్టుకొచ్చి చివరకు తెలుగు సమాజం పునర్విభజన చట్టం 2014ను అనుసరించి విడిపోవడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా 29వ రాష్ట్ర హోదాతో 2014 జూన్ 2న ఆవిర్భవించిన నూతన రాష్ట్రమే తెలంగాణ. ఎప్పుడు 2014 జూన్ 2న ఆవిర్భవించిన రాష్ట్రం తెలంగాణ. ఎన్నవ రాష్ట్ర హోదాతో? 29వ రాష్ట్ర హోదాతో. ప్రస్తుతం 28వ రాష్ట్రం. 2016 అక్టోబర్ 11న బంగారు తెలంగాణ లక్ష్య సాధన కోసం 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి మరొక 21 నూతన జిల్లాలను ఏర్పాటు చేసి మొత్తం 31 జిల్లాలుగా అమలులోకి తీసుకురావడం జరిగింది. ఎప్పుడు? 2016 అక్టోబర్ 11న. ఎన్ని జిల్లాలు? 21 జిల్లాలు కొత్తగా ఏర్పడడం జరిగింది. మొత్తం ఎన్ని జిల్లాలు? 31 జిల్లాలతో ఏర్పడింది. తరువాత ఫిబ్రవరి 17, 2019న మహబూబ్ నగర్ జిల్లా నుంచి నారాయణపేట్ జిల్లాను, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ములుగు జిల్లాను ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం తెలంగాణలో జిల్లాల సంఖ్య మొత్తం 33. ఎప్పుడు? ఫిబ్రవరి 17, 2019న 2 నూతన జిల్లాలు ఏర్పడడం జరిగింది. వీటి నుండి మహబూబ్ నగర్ నుంచి నారాయణపేట్ జిల్లాని, జయశంకర్ భూపాలపల్లి నుండి ములుగు జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది.